కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళితులు దరిద్రంలో మగ్గుతున్నారు. మన దగ్గర ఎస్సీ వర్గీకరణ ఇష్యూ ఉంది. అసెంబ్లీలో 4 మాటలు తీర్మానం చేసి పంపించినాం. శ్రీహరి గారు స్వయంగా నాతో వచ్చి మేమంతా పోయి మోడీ గారిని బతిమాలి అడిగినాం. ఎందుకు ఇయ్యారండి నాకు అర్థం కాదు. మీ అయ్య జాగీరా? ఏం కారణం చేత ఇయ్యరు? మా రాష్ట్రంలో మేము చేసుకుంటామంటున్నాం. కేంద్రం దలుచుకుంటే ఒక రాష్ట్రానికి పరిమితం చేసి కూడా ఇయ్యచ్చు. మన 371 డీలాగా ఇయ్యచ్చు. కానీ ఇయ్యరు. కాంగ్రెస్ ఇయ్యలే, బీజేపీ కూడా ఇయ్యలే. రేపు వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలన్నా ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంటే రావాలి, ప్రాంతీయ పార్టీల పెత్తనమే నడవాలి. అయితేనే మన వర్గీకరణ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరితో నేను కోరేది, చిన్న చిన్న సమస్యలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని కూర్చున్నారు. రాష్ట్రాల హక్కులు అధికారాలు అన్ని వాళ్ళే లాగేసుకున్నారు. గడ్డివాపు మీద కుక్క కూర్చున్నట్టు పని చెయ్యరు, చేసే వాళ్ళని చేయనియరు. విదేశాంగ నీతి పట్టించుకోరు, పాకిస్తాన్ సమస్య పరిష్కరించరు, ఆర్థిక విధానం పెంచరు, వ్యవసాయ ధరలు రావు. కానీ రాష్ట్రాలు ఎంబడబడి చిల్లర రాజకీయాలు చేస్తారు.